ఈరోజు మీ అందరికి తెలిసిన విషయమే. మొగుడు చచ్చి ఒకడు ఏడిస్తే రంక మొగుడు వచ్చి రాయేసాడు అన్నట్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి అడుగులు వేస్తున్న సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి ముండాకూరోళ్ళందరూ ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెట్టేసి ఏడుస్తూ ఉంటాడు. అందులో జడా శ్రావణ్ అనేటువంటి వ్యక్తి రెండు విషయాలను ప్రస్తావించాడు. మొదటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లోక్సభలో చట్టం చేయించినటువంటి వాడు. రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి 40 ఎంపీ సీట్లు అంటే డీలిమిటేషన్ కారణంగా ఎంపీ సీట్లు కానీ ఒకవేళ పెరిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లాగానే అమరావతి రాజధానిగా ఉంటుంది, లెజిస్లేటివ్ క్యాపిటల్గా మావిగన్ ఉంచండి లేదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మావిగన్ ఉంచండి అని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చుకొని బిల్లులో శాంక్షన్ చేయించుకోలేడా అని చెప్పి మాట్లాడాడు. సరే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆయన చేసినటువంటి పెద్ద ఆరోపణ ఏంటంటే అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కావాలని కోరుకుంటున్నాడంటే ఆయన సామాజిక వర్గానికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే ఆయన అమరావతి కావాలని కోరుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అంటే అమరావతిలో వర్క్ చేస్తున్నటువంటి కంపెనీల్లో 85% కమ్మవాళ్ళకు చెందినటువంటి కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలకు చంద్రబాబు నాయుడు దోచిపెడుతున్నాడు అని చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఒక బిల్డింగ్ కట్టాలంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అందులో 60% అవినీతి జరుగుతుంది. ఆ 60% కూడా మొత్తం కమ్మ సామాజిక వర్గం వాళ్ళకే దోచిపెడుతున్నాడు అని చెప్పి మాట్లాడాడు. జడా శ్రావణ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దోచిపెడుతున్నాడని చెప్పి అది ఒక లెక్క వేరేగా ఉంటుంది, కానీ ఒక సామాజిక వర్గం అని మా మీద కానీ మాట్లాడితే మాత్రం పళ్ళు రాలగొడతాం. గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. సిగ్గుండాలి. దళితుల్ని కాపాడుకోవడం కోసం బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చట్టం చేశాడు. దాన్ని అలుసుగా చేసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని ఒక రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకొని తప్పుడు మాటలు తప్పుడు వ్యాఖ్యలు కానీ చేస్తే మాత్రం చెప్పుతో సమాధానం చెప్పాల్సి వస్తే గుర్తుపెట్టుకో. అది నేను అడుగుతున్నా, నీ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టు, నీ దగ్గర ఆధారాలు ఉంటే మీడియా ముందు ప్రవేశపెట్టు. ఇలా అమరావతిలో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి కంపెనీలో L&T సంస్థ, అలాగే మెయిల్ సంస్థ, PSR సంస్థ, ఇవన్నిటిని PSRI సంస్థలు, ఇవన్నీ సంస్థలు తీసుకుంటే మెజారిటీ సంస్థలన్నీ మెయిల్ ఎవరిది? మెగా కృష్ణారెడ్డిది. L&T కమ్మ సామాజిక చెందినటువంటి వ్యక్తులదా? మీకు ఏ దమ్ము ధైర్యం ఉంటే చూపెట్టు. పలానా కమ్మ సామాజిక వర్గం వాళ్ళకైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కులంతో సంబంధం ఏంటి? నాకు అర్థం కావట్లా. ఈ మెగా ఇంజనీరింగ్ సంస్థని చంద్రబాబు నాయుడు గారి టైంలో పట్టిసీమ కట్టడానికి వాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును వాడటానికి వాడారు. నేను ఈరోజు అడుగుతున్నా, ఇక్కడ సమర్థత మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి, కానీ కేవలం ఎవరి మీద వ్యాఖ్యలు చేయడం కోసం, ఎవరి మీద బురద దాల్చడం కోసం సిగ్గు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా? నీకు కొంచెమైనా సిగ్గనిపించట్లేదా అనేటువంటిది ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెల్లారు లెగిసిన దగ్గర నుంచి ఒక సామాజిక వర్గం మీద పడి ఆ సామాజిక వర్గాన్ని ఏదో బూచిగా చూపించి రాజకీయ లబ్ధి పొందాలని మీలాంటి చెంచాగాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఆ సామాజిక వర్గం మీద ఉసిగొలుపుతున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నా, L&T సంస్థలో కమ్మవాడదా? ఎల్ అంటే చౌదరి అని అర్థమా? లేకపోతే ఏ అర్థం వచ్చిందని? లేకపోతే మెగా ఇంజనీరింగ్ మెగా కృష్ణారెడ్డి కూడా కమ్మవాడేనా? కులం మార్చుకున్నట్టు ఏమన్నా క్యాస్ట్లు కూడా మార్చుకుంటున్నారా ఏంటి? ఈ మధ్య మార్చుకునే అవకాశం ఉంటుంది, కులాలు మార్చుకునే అవకాశం. కాబట్టి నేను చెప్పేందంటే ఒక సమర్థవంతమైన కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చినంత వరకు మాత్రమే చూడాలి తప్పనిచ్చి అక్కడ కమ్మవాళ్ళు ఉన్నారు, కమ్మ వాళ్ళకు దోచిపెట్టాడు. సిగ్గుండాలి. తెల్లారు లెగ్సిన దగ్గర నుంచి మీడియా ముందుకు వచ్చి ఎండాకాలం కూడా కోటు విప్పకుండా ఇలాంటి చెత్త వాగుడు వాగి వెళ్ళిపోవటం అనేది ఒక సహజంగా పెట్టుకుంటూ వచ్చావు. నీ దగ్గర ఆధారాలంటే చూపెట్టు. కమ్మ వాళ్ళకు దోచిపెట్టినటువంటి ప్రూఫ్స్ నీ దగ్గర ఏమైనా ఉంటే మీడియా ముందు బహిర్గతం చేయి. కేవలం గుడ్డగాల్చి మీద గాల్చడం కోసం, చంద్రబాబు నాయుడిని రాజకీయంగా దెబ్బ కొట్టడం కోసం ఒక సామాజిక వర్గం మీద పడి ఏడవటం ఆపి బంద్ చేయండి. మీకు చేతనైతే, మీలో మగతనం ఉంటే పోయి చంద్రబాబు నాయుడిని ఢీ కొట్టుకోండి, చంద్రబాబు నాయుడుతో రాజకీయంగా పోరాడండి. అంతేగాని ఒక సామాజిక వర్గం మీద పడి ఆ సామాజిక వర్గం వాళ్ళని బూచులుగా చూపించేటువంటి ప్రయత్నం మానుకోకపోతే రానున్న రోజుల్లో నీ సొంత సామాజిక వర్గమే నేను చెప్పుతో కొట్టే రోజు దగ్గరలో ఉండేది. గుర్తుపెట్టుకో. బీ కేర్ఫుల్. వాళ్ళు దగ్గర పెట్టుకో. ఒక సామాజిక వర్గాన్ని పీరెత్తితే మాత్రం మంచిగా మర్యాదగా ఉండదు. నీ దగ్గర ఏదైనా అవినీతి జరిగినట్టు, ఆ సామాజిక వర్గాన్ని దోచిపెట్టినట్టు నీ దగ్గర ఆధారాలు ఉంటే మీడియా ముఖంగా ప్రవేశపెట్టు. అది నేను చెప్తున్నా ఒక మాట. ఇక రెండవ మాట, మావి గన్ దరిద్రం, రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఈ చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈ కమ్మ సామాజిక వర్గం మీద పడేయడం ఎంత నిజమో, రెండవది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించాడు కాబట్టి అమరావతి అభివృద్ధి చెందకూడదు, అమరావతి నాశనం అయిపోవాలి, అమరావతి నామరూపాలు లేకుండా చేయాలి, ఇదే దానికోసం ప్రత్యామ్నాయం ఈ మావి గారిని తెరపైకి తెచ్చాడు. ఇప్పుడు జడాశ్రావణ్ నేను అడుగుతున్నా, నీకు సిగ్గుశరం ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ధీటుగా 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చాడు. 151 సీట్లతోటి మేము ఎమ్మెల్యేలుగా గెలిచాము, అందుకని నేను 3 రాజధానులు చేస్తానన్నాడు. 2024 ఎలక్షన్స్ ముందు అమరావతి 3 రాజధానులు అనే ఎలక్షన్స్లో పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని చెప్పుతో కొట్టి 11 సీట్లకు ఇచ్చారు. ఇవాళ మళ్ళీ 2029 ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి మావి గన్ అనే దాంతో పోతాడు. మళ్ళీ అమరావతి అనేటువంటి దాంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు పోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయిపోవటం కారణం. నువ్వేదో ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నావు. 2019 జగన్మోహన్ రెడ్డి అమరావతిని నేను ఇక్కడి నుంచి మారుస్తాను అని కానీ ఆయన చెప్పి ఆ రోజు ఎన్నికలకు పోయి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేవాడు. ఆ రోజు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? కేవలం 5,000 కోట్లే ఖర్చు పెట్టాడు, నేను వస్తే 15,000 కోట్లు ఖర్చు పెడతా, అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా, చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే నివసిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కంటే ధీటైన రాజధాని కడతాను, మేము రాజధాని మార్చే ప్రసక్తే లేదని చెప్పి ఎన్నికల ముందు చెప్పి ఊరు వాడు అతను చెప్తే నమ్ముతారో నమ్మరని ఆళ్ళ రామకృష్ణారెడ్డిని, ఆర్కే రోజాని, అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వర రెడ్డిని అనేక మంది చేత పదే చెప్పించి ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మావి గన్ను నేను రాజధాని మారుస్తాననేటువంటి మేనేటర్ మీద ఎలక్షన్స్కి బొమ్మండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొయ్యి తీసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిస్తే కదా ఆయన కేంద్రంలో చక్రం తిప్పడానికి, ఇక్కడ గెలిస్తే అక్కడ చక్రం తిప్పుతాడు. 2019 ముందు అమరావతి రాజధాని అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు 3 రాజధానులు చేస్తా, రాజధాని మారుస్తానని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకోవాలి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దురుద్దేశంలో ఏముంది అనేది రాష్ట్ర ప్రజలకు తెలిసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం అనేది కల్లా, ఇక 40 మంది ఎంపీలు గెలవటం అనేది అది అసాధ్యం. ఒకవేళ గెలిచిన జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కేసులు రీత్యా ఆయన కేంద్రం డూడు బసవన్న ఆడమన్నట్టు ఆడటమైంది. అప్పటి నుంచి బిల్లులు మార్చి బిల్లులను చేంజ్ చేసేంత దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. అందుకు ఉదాహరణ 2019లో ఆయన గెలిచిన తర్వాత 2020 మార్చిలో ఆయన శాసనసభలో బిల్లు పెట్టాడు 3 రాజధానులు, కానీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించలేదు. ఎందుకంటే ఆయనకు అంత సీన్ లేదు, ఆయన పంపించేటువంటి తీర్మానాలకు అంత వాల్యూ ఇవ్వరు అనేది వాస్తవ విషయం. ఆయన తెగించి కూడా అడగలేడు. కాబట్టి ఈ మావి గన్నుని మడిచి కింద పెట్టుకొని కాల్చుకో. రాష్ట్రానికి పట్టిన దరిద్రం, రాష్ట్రానికి పట్టినటువంటి పేడ విరగడైపోయింది. ఊరికే తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు, ఆయన గురించి నువ్వు భారీ ఎత్తున ఎలివేషన్స్ వేసుకొని అంత సీన్లా 2019 ముందు జగన్మోహన్ రెడ్డి రాజధాని మారుస్తానని చెప్పి ఏ రోజు కూడా చెప్పలా. నేను రాజధాని ఇక్కడే కొనసాగిస్తా, 10,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నాడు. ఖచ్చితంగా 2029లో ఈ మావి గన్ అనేటువంటి దాంతో రెఫరెండంతో పొమ్మనండి, ఖచ్చితంగా ఆ 11 సీట్లలో కూడా 2 సీట్లు ఎగిరిపోవటం గ్యారంటీ. ఇది వాస్తవ విషయం.